ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈ మహాశివరాత్రికి శివయ్యకి ఎవరు ఏ విధమైన అభిషేకం చెయ్యాలి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనమిప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా అందరూ కూడా పంచామృతాలతో అభిషేకం చెయ్యవచ్చు. అలా చెయ్యలేని ఎడల గంగాజలంతో కూడా అభిషేకించవచ్చు. శివాలయానికి వెళ్ళి శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ అభిషేకం చెయ్యండి. మనస్ఫూర్తిగా శివయ్యపైన నమ్మకం ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించండి. మీ కోరిక తప్పకుండా తీరుతుంది. ముఖ్యంగా వివాహ సమస్యలు ఉన్న స్త్రీలు ఈ రోజున ఇక్కడ కనిపిస్తున్న మంత్రాన్ని 108 సార్లు పఠిస్తూ శివలింగానికి పంచదారతో అభిషేకం చెయ్యాలి. పఠించాల్సిన మంత్రం: ఓం కాత్యాయనీ మహామాయే మహాయోగిన్యాధీశ్వరీ నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః. ఈ మంత్రాన్ని 21 రోజులపాటు ఉదయాన్నే స్నానమాచరించిన తర్వాత 108 సార్లు పఠించాలి. మీకున్న వివాహ సమస్యలు తొలగి తొందర్లోనే మంచి ఫలితం పొందుతారు. మధ్యలో నెలసరి వచ్చినా కూడా ఆ 5 రోజులు విరామం తర్వాత మళ్లీ మొదటి నుండి లెక్కించాల్సిన అవసరం లేదు. కొనసాగింపుగా చెయ్యవచ్చు. ఇంకొక ముఖ్య విషయం: ఇలా పాటించేటప్పుడు మాంసాహారం స్వీకరించరాదు. ఎలాంటి దోషమున్నా తొలగించి శుభఫలితాలు అందించాలని ఆ మహాదేవుణ్ణి మనస్సారా పూజించండి. అంతా శుభం జరుగుతుంది. ధన్యవాదాలు.